ఇస్లాం నిషేధించిన 8 ఉద్యోగాలు. ఇస్లాంలో నిషేధించబడిన ఉద్యోగాల జాబితా ఉంది. వాటిని హరాంగా పరిగణిస్తారు. అంటే నిషేధించబడింది. హరాం అంటే మతంలో నిషేధించబడిన దేనినైనా సూచిస్తుంది. 1. వడ్డీతో కూడిన బ్యాంకింగ్ లేదా ఆర్థిక సేవలు. వడ్డీని వసూలు చేయడం. రెబా ఇస్లాంలో నిషేధించబడింది. ఖురాన్ రెబాను తప్పుడు కేటాయింపుగా నిషేధిస్తుంది. వడ్డీని వసూలు చేయడం అనైతికంగా పరిగణించబడుతుంది. రుణదాత ప్రయత్నం లేకుండా లాభం పొందుతాడు. పెరుగుతున్న వడ్డీతో రుణగ్రహీతలను ఇది దోపిడీ చేస్తుంది. ఇస్లాం వాణిజ్యం మరియు పెట్టుబడి ద్వారా నైతిక లాభాన్ని ప్రోత్సహిస్తుంది. కానీ వడ్డీకి అప్పు ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదించడం నిషేధించబడింది. అప్పుగా ఇచ్చిన డబ్బును అధిక ధరకు అమ్మలేము. సాంప్రదాయ బ్యాంకింగ్ వడ్డీ ఆధారిత రుణాలు మరియు డిపాజిట్లను ఉపయోగిస్తుంది. కాబట్టి సాధారణ బ్యాంకుల్లో పనిచేయడం హరాం. ఇస్లామిక్ బ్యాంకింగ్ ఒక ప్రత్యామ్నాయం. ఇది వాణిజ్యం, లీజింగ్ మరియు ఈక్విటీ భాగస్వామ్యం వంటి హలాల్ పద్ధతులను చేపడుతుంది. 2. జాతకం చెప్పడం మరియు చేతపడి. ఇస్లాం జాతకం చెప్పడం, ఇంద్రజాలం మరియు వశీకరణాలను ఖచ్చితంగా నిషేధిస్తుంది. ఇందులో జ్యోతిష్య శాస్త్రం, హస్త సాముద్రికం చదవడం మరియు మంత్రాలు ఉన్నాయి. ఇస్లాంలో అల్లాహ్ మాత్రమే కనిపించని వాటిని మరియు భవిష్యత్తును తెలుసుకోగలడు. ఆయన ఏకైక దేవుడు, విశ్వ సృష్టికర్త మరియు మానవ జాతికి న్యాయమూర్తి. ఇస్లాంలో ఒకే దేవుడు ఉన్నాడు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కోరుకోవడం షిర్క్. షిర్క్ అంటే దేవతలను, దేవుళ్లను లేదా అల్లాను కాకుండా మరేదైనా పూజించడం. 3. జూదం. ఇస్లాం జూదం, పందెం మరియు ఆటలను నిషేధించింది. అవకాశం, కృషి ఇవి నైపుణ్యం కంటే అదృష్టంపై ఆధారపడతాయి. లేదా జూదం అనేది ఒక పెద్ద పాపం. ఇది వ్యర్థం. విలువిద్య మరియు రేసింగ్ వంటి నైపుణ్య ఆటలు అనుమతించబడింది. కానీ లాటరీ, రాఫెల్స్, స్కాట్లు మరియు క్రీడలు, పందెం వేయడం హరాం. కాబట్టి ముస్లింలు పని చేయలేరు. క్యాసినోలు లేదా బెట్టింగ్ దుకాణాలు. 4. తయారీ లేదా మద్యం అమ్మడం, సేవించడం, తయారు చేయడం లేదా వడ్డించడం మద్యం హరాం. మద్యం వ్యసనపరులైన పదార్థం. అందువల్ల ఇస్లాం ద్రాక్ష, ఖర్జూరం మరియు ధాన్యాలతో తయారు చేసిన హోమర్, వైన్ మరియు మత్తు పానీయాలను పూర్తిగా నిషేధిస్తుంది. తక్కువ మొత్తంలో తీసుకోవడం కూడా పాపమే. మద్యం నిర్వహించడం, వడ్డించడం లేదా ప్రోత్సహించడం పాపానికి దారితీస్తుంది. సుగంధ ద్రవ్యాలు మరియు కీటకనాశకాలు, మందులు వంటి ఉత్పత్తులలో ఆల్కహాల్ ఉపయోగించవచ్చు. ఈ సందర్భంలో ఇది మత్తు లేనిదిగా రూపాంతరం చెందుతుంది. 5. వ్యభిచారం. ఇస్లాం వ్యభిచారాన్ని అస్సలు సహించదు. దీనిని అనైతిక చర్యగా మరియు మహాపాపంగా చూస్తారు. ఈ వృత్తి గౌరవం మరియు వినయానికి విరుద్ధం. ఇస్లాంలో ఖురాన్ పవిత్రతను నొక్కి చెబుతుంది. జీవిత భాగస్వాములతో తప్ప పురుషులు మరియు మహిళలు ఇద్దరూ తమ రహస్య భాగాలను కాపాడుకోవాలని ఇది నిర్దేశిస్తుంది. 6. పంది మాంసం ఉత్పత్తి చేయడం, పంపిణీ చేయడం లేదా అమ్మడం. ముస్లింలు పంది మాంసం తినడం ఖచ్చితంగా నిషేధించబడింది. ఖురాన్ పంది మాంసాన్ని అపవిత్రంగా వర్ణిస్తుంది. పందులు సర్వభక్షకులు మరియు మలం తింటాయి. వాటి అపరిశుభ్ర స్వభావం పంది మాంస ఉత్పత్తులను ఆచారబద్ధంగా అపవిత్రం చేస్తుంది. అందువల్ల పంది మాంస ఉత్పత్తులను నిర్వహించే ఏ పని అయినా హరాం. ఇందులో పంది మాంసాన్ని వ్యవసాయం చేయడం, వధించడం, రవాణా చేయడం, అమ్మడం, వంట చేయడం మరియు ప్రాసెస్ చేయడం వంటివి ఉంటాయి. 7. నైట్ క్లబ్లలో పనిచేయడం. నైట్ క్లబ్లు మద్యం సేవించడం మరియు లింగాల మధ్య కలవడం. ఇస్లాం స్వేచ్ఛా లింగ కలయికను నిరుత్సాహపరుస్తుంది. రాత్రి క్లబ్లు అశ్లీలతకు మరియు వ్యభిచారానికి దారితీస్తాయి. అక్కడ వెయిటర్, బార్టెండర్ లేదా మేనేజర్ సహాయం చేస్తారు. పాప ప్రవర్తన. 8. జీవులను చెక్కడం లేదా చిత్రించడం. కొంతమంది పండితులు జంతువులు మరియు మానవుల చిత్రాలను సృష్టించడాన్ని నిషేధించారు. విగ్రహారాధనను నివారించడానికి మరియు దైవిక సృష్టికర్తపై మాత్రమే దృష్టి